బ్యాక్ టు న్యూస్. వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను నేడు ప్రకటించనున్నారు పార్టీ అధ్యక్షుడు జగన్. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించిన తర్వాత వైసీపీ అభ్యర్థుల ప్రకటన ఉండనుంది. మరోవైపు ప్రచార పర్వాన్ని హోరెత్తించనున్నారు సీఎం జగన్. అధికార వైసీపీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మార్పు చేర్పుల్లో భాగంగా ఇప్పటికే చాలా చోట్ల అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములపై సర్వేల ఆధారంగా ఇప్పటికే 70కి పైగా అసెంబ్లీ, 20కి పైగా లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఉదయం 10:40 తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు సీఎం జగన్. మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్పోర్టుకు రానున్న సీఎం జగన్ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయ వెళ్తారు. 12:40 వైఎస్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 12:58 నుంచి 1:20 వరకు వైసీపీ ముఖ్య నేతల సమక్షంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తారు సీఎం జగన్. ఆ తర్వాత కాసేపు గెస్ట్ హౌస్లో విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 1:50 ఇడుపులపాయ నుంచి కడపకు బయలుదేరతారు. అక్కడి నుంచి విమానంలో గన్నవరం వెళతారు. శనివారం అభ్యర్థుల తుది జాబితా ప్రకటన సందర్భంగా పార్టీ నేతలకు సమాచారం ఇచ్చింది వైసీపీ. ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన కోసం కడప జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్ సమాధి వద్ద 200 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. గత ఎన్నికల సమయంలోనూ జగన్ పార్టీ అభ్యర్థుల్ని ఇలానే ప్రకటించారు.